అందరికీ నమస్కారం. మానవులంతా గ్రహాంతరవాసుల ఆధీనంలో ఉన్నారా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటి నుండి గ్రహాంతరవాసుల చెప్పు చేతల్లోనే మానవుల మనుగడ సాగిస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు అంటున్నాయి మన వేదాలు, పురాణాలు. మన పురాణాల ప్రకారం భూమిపైన 7 లోకాలు, భూమి క్రింద 7 లోకాలు ఉన్నాయని అనుకున్నాం. ఆ లోకాలన్నీ కూడా వేరే ప్లానెట్సే కదా, అక్కడ నివసిస్తున్న వారు ఇతర గ్రహాంతరవాసులే కదా. వాటిని మనం ఊర్ధ్వలోకాలని, అధోలోకాలని అనుకున్నాం. ఊర్ధ్వలోకాలు భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. ఆ తర్వాత అధోలోకాలు అతలం, వితలం, సుతలం, రసాతలం, మహాతలం, తలాతలం, పాతాళం. ఈ లోకాలన్నిటికీ కూడా అధిపతులు ఉన్నారు. ఈ 14 లోకాలే కాక యూనివర్స్లో ఇంకో కొన్ని గ్రహాలకు చెందిన వారు కూడా భూలోకవాసులను నడిపిస్తున్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు. అంటే శివుడు చెప్పకుంటే ఏ పని జరగదనేగా. అంటే శివుడి పర్మిషన్ లేకుండా మన భూగ్రహంలో ఏది జరగదు. శివుడు మనల్ని వేరే గ్రహం నుంచి నిర్దేశిస్తున్నాడు. అప్పుడు ఆయన ఏలియనే కదా, గ్రహాంతరవాసే కదా. మనల్ని పుట్టించేవాడు, మన తలరాతల్ని రాసేవాడు, మనం భూగ్రహం మీద ఎంతకాలం జీవించాలో నిర్ణయించేవాడు బ్రహ్మనే కదా. మరి ఆయన గ్రహాంతరవాసే కదా. ఆయన నివసించే సత్యలోకం నుండి భూలోకంలో ఉండే మనల్ని మానిటరింగ్ చేస్తున్నాడు కదా. మన భూలోకంలో ఏదైనా, ఎవరి నుంచైనా, ఎప్పుడైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఏదో ఒక అవతారంలో భూమిపైకి వచ్చి సమస్యను పరిష్కరించి వెళ్తున్న విష్ణుమూర్తి గ్రహాంతరవాసే కదా. భూగ్రహవాసులకు అష్టదిక్పాలకుల ద్వారా సంరక్షించే స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు గ్రహాంతరవాసి కాదా. భూగ్రహవాసుల మరణాలను, తప్పులను నిర్దేశించే నరకలోకాధిపతి యమధర్మరాజు గ్రహాంతరవాసి కాదా. లోకాలను 14 లోకాలను తిరుగుతూ భూలోక సమస్యలను పరిష్కరించిన నెబులా గ్రహవాసి అయిన నారద మహర్షి గ్రహాంతరవాసే కదా. భూలోకవాసులకు ధన సమస్య వచ్చినప్పుడు కాళ్ళ వెళ్ళబడి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవిని తమ కష్టాలు తీర్చమని ప్రాధేయపడుతూ ఉంటారు. మరి ఆమె గ్రహాంతరవాసే కదా. నా ఉద్దేశం ఏమిటంటే, మన గ్రహం కాని వారు అందరూ పరగ్రహానికి చెందిన వారే. మనకు మంచి చేస్తున్న గ్రహాంతరవాసులను మనం దేవుళ్ళు, దేవతలని పిలుస్తున్నాం. మన గ్రహం ఏర్పాటైన దగ్గర నుంచి ఏలియన్సే మనల్ని పరిపాలిస్తున్నారు. మనకు వర్షాలు కావాలన్నా, వర్షాలు పడాలన్నా, గాలి కావాలన్నా, నీరు కావాలన్నా, డబ్బు కావాలన్నా, ఏది కావాలన్నా పంచభూతాల ద్వారా వాళ్ళు మనకు అందిస్తున్నారు. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా గ్రహాంతరవాసుల సహాయం తీసుకుంటూ ఉన్నాము. గ్రహాంతరవాసులు లేరని ఎలా కొట్టిపారేస్తాము? వాళ్ళు మనకు కనిపించకుండా మనకు సహాయం చేసే టెక్నాలజీ వారి వద్ద ఉంది. మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. వాళ్ళ దగ్గర కాంతి వేగంతో ప్రయాణించే సాధనాలు ఉన్నాయి, అవి మన దగ్గర లేవు. వాళ్ళు మన విశ్వంలో ఉన్న పాలపుంతలన్నీ తిరిగి రాగలరు. మనం ఇంతవరకు చెప్పుకున్న గ్రహాంతరవాసుల దగ్గర ఉన్న టెక్నాలజీ మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. అంతేందుకు, ఉదాహరణకు సూర్యకిరణాలు మన భూమిని చేరాలంటే 8 నిమిషాలు పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరి మనం కూడా ఇక్కడి నుంచి ఒక కాంతిని కానీ, వస్తువుని కానీ సూర్యుని వద్దకు 8 నిమిషాల్లో పంపించగలమా? మన దగ్గర అంత టెక్నాలజీ ఉందా? మన మిత్రులకు కానీ, బంధువులను కానీ సెల్ ఫోన్లో వారికి సంబంధించిన నెంబర్లను డయల్ చేసి వారితో సంభాషిస్తున్నాము. మనం దేవుళ్ళు, దేవతలని పిలుచుకుంటున్న వారికి కూడా కొన్ని కోర్స్ ఉన్నాయి. శివుడికి ఓం నమ శివాయ అని, వినాయకుడికి ఓం గం గణాధిపతయే నమః అని అంటుంటాము. మన భూగ్రహం మీద నెంబర్లు డయల్ చేస్తే భూలోక వాసులు పలుకుతారు, మరి గ్రహాంతరవాసులను స్మరిస్తే పలుకుతారు. యూనివర్స్లో ఉన్న గ్రహాంతరవాసులు భూమిపై నివసిస్తున్న భూగ్రహ వాసులను వారికి ఇష్ట ప్రకారం, వారికి నచ్చినట్లు నడిపిస్తున్నారంటంలో ఎలాంటి సందేహం లేదు కదా. భూగ్రహం మీద ఉన్న ఏ ఒక్క పండును కానీ, పువ్వును కానీ మానవుడు కనిపెట్టలేదు, కేవలం పండిస్తున్నాడంతే. చావు పుట్టుకలు మన చేతిలో ఉన్నాయా? ఎవరినైనా చావకుండా ఆపగలుగుతున్నామా? గ్రహాంతరవాసులు అంటే బ్రహ్మ అనండి, శివుడు అనండి, విష్ణు అనండి, అల్లా అండి, జీసస్ అనండి, ఎవరైనా అనుకోండి. భూగ్రహవాసుల పుట్టుక, ఎదుగుదల, అభివృద్ధి, చావు, వినాశనం అన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. భూగ్రహవాసులు గ్రహాంతరవాసులను ప్రార్థించటం, స్మరించటం తప్పదు. అంటే మనం వారి ఆధీనంలో ఉన్నామనే కదా. ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు మరియు ఇతర గ్రహాంతరవాసులు తమ దివ్య ఆయుధాలను భూగ్రహవాసులకు ఇచ్చారు అని మన పురాణాలు చెప్తున్నాయి కదా. మన భారత రాజ్యాంగంలో ఎంట్రీ 17 7వ షెడ్యూల్ కింద జాబితా 1ని పౌరసత్వం, సహజత్వం మరియు గ్రహాంతరవాసుల గురించి వివరించింది కదా.
పుష్పక విమానాల యొక్క టెక్నాలజీ భూలోకానికి అందించింది గ్రహాంతరవాసులే కదా. రావణాసురుడు వాడిన పుష్పక విమానం కుబేరుడు గ్రహాంతరవాసే కదా. ద్వాపర యుగంలో ఒక రాజైన గయుడు వాడిన పుష్పక విమానం గ్రహాంతరవాసం నుంచి వచ్చింది. రామాయణ మహాభారత కాలాల్లో ఉపయోగించిన దివ్య అస్త్రాలన్నీ గ్రహాంతరవాసం నుంచి వచ్చినవే. కృతయుగంలో, త్రేతాయుగంలో మరియు ద్వాపర యుగంలో జరిగిన అన్ని యుద్ధాలలో గ్రహాంతరవాసులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారా లేదా? మహాభారత సంగ్రామ సమయంలో కర్ణుడికి విమలమణి అనే దివ్య అస్త్రాన్ని ఇచ్చిన ఇంద్రుడు గ్రహాంతరవాసే కదా. మహాభారతంలో పాండవుల తల్లులైన కుంతి మాతృలకు సంతానాన్ని ప్రసాదించిన సూర్యుడు, యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు మరియు అశ్వనీ దేవతలు గ్రహాంతరవాసులే కదా. గాంధారీదేవికి గర్భం విచ్ఛిన్నమై నేలపై పడినప్పుడు దాన్ని 101 కుండలలో భద్రపరిచి కౌరవుల జననానికి కారణమైన టెక్నాలజీని అందించింది గ్రహాంతరవాసులే కదా. అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అందించిన శివుడు గ్రహాంతరవాసే కదా. ఈ కలికాలంలో క్రీస్తుకు పూర్వం విక్రమాదిత్య మహారాజుకు మహిమలు కలిగిన సింహాసనాన్ని ఇంద్రుడు బహూకరించలేదా? అంటే ప్రతి కాలంలో కూడా గ్రహాంతరవాసులు మానవులతో కలిసే ఉన్నారు అని అనడానికి నాకు తెలిసిన కొన్ని నిదర్శనాలు మీరు కూడా ఆలోచించండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నమస్కారం.